మీరు కూడా మీ యొక్క డీయాక్టివేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఒక సరైన వీడియోకే వచ్చారు ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీకు చాలా సింపుల్గా అండ్ ఈజీగానైతే మీరు మీ యొక్క డీయాక్టివేట్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ మీరు యాక్టివేట్ ఎలా చేసుకోవాలో నేనైతే ఇక్కడ మీకు చేసి చూపించబోతున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరైతే సింపుల్గా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు చూడండి. అప్పుడైతే మీకైతే ఈ వీడియో అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా తొందరగా అయితే మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీతో ఒక నా చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి మీరు ఫస్ట్ టైం వచ్చినటువంటి మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి, మన ఛానల్ని గ్రో అవ్వడానికి. సో ఫ్రెండ్స్, మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు మీ ముందు అయితే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ చూడవచ్చు యూజర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఒకటి ఎంటర్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడైతే మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు నేనైతే నా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ అయితే చూడవచ్చు నేను ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా అయితే నేను ఆ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. నేను ఎలా లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే కొంచెం లోడింగ్ తీసుకుంటుంది అన్నమాట. ఒక 2 to 3 సెకండ్స్ అయితే లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడవచ్చు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది మాత్రం ఆటోమేటిక్గా అనేది ఇక్కడ లాగిన్ అయింది అయిపోవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు నేను ఎలా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేశానో, ఎంటర్ చేసిన తర్వాత అయితే నా ఇన్స్టాగ్రామ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా అయితే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం కలుసుకుందాం మన కొత్త ఒక నెక్స్ట్ వీడియోలో. జై హింద్.